ప్లాస్టిక్ వినియోగం మానవజాతి మనుగడను ప్రశ్నార్థకం చేసే దుస్థితి దాపరించింది. అత్యంత సూక్ష్మ రూపంలో గాలిలో చేరుతున్న మైక్రో నానో ప్లాస్టిక్ లాంటి ప్లాస్టిక్ వ్యర్థాలు గాలి, నీరు, ఆహారం ద్వారా శరీరంలోకి ప్రవేశించి హృదయం, మెదడు, మూత్రపిండాలు, కాలేయంపై దుష్ప్రభావం చూపుతున్నట్లు ఇప్పటికే పరిశోధకులు గుర్తించారు. తాజాగా తల్లిపాలలోనే కాదు పురుషుడి శుక్రకణాల్లోనూ మైక్రోప్లాస్టిక్ ఆనవాళ్లను గుర్తించినట్లు అమెరికా, ఆస్ట్రియా పరిశోధకులు తెలిపారు. మంది పురుషుల నుంచి సేకరించిన శుక్రకణాలను విశ్లేషించగా 11 నమూనాల్లో మైక్రోప్లాస్టిక్ ను గుర్తించినట్లు పేర్కొన్నారు. రక్తం ద్వారా గుండెలోకి చేరే మైక్రోప్లాస్టిక్ తో క్యాన్సర్, గుండె జబ్బులు, చిత్త వైకల్యం వచ్చే ప్రమాదం ఉన్నదన్న శాస్త్రవేత్తలు తాజా ఫలితాలను బట్టి పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యంపై కూడా ప్లాస్టిక్ దుష్ప్రభావం చూపుతున్నట్లు గమనించినట్లు వెల్లడించారు. ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లలో 2,40,000 ప్లాస్టిక్ రేణువులు ఉంటాయని ఇటీవల అమెరికా శాస్త్రవేత్తల పరిశోధనల్లో వెలుగు చూడడం తెలిసిందే.